హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోడ్ సైడు బండి మీద 5 రూపాయల పునుగులు ఏ విధంగా వేస్తారో ఈ వీడియోలో చూద్దామండి. అచ్చం అదే మనం తెచ్చుకుంటాం చూసారా, ప్లేట్ 20 రూపాయలకి అవే గారెలు నేను వేసి చూపిస్తున్నాను. నేను ఆంటీని అడిగి మరీ వేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు మినప్పప్పు కనుక రుబ్బు ఉంటే 5 రూపాయలు ఎలా వస్తుంది, కాస్ట్ చాలా ఎక్కువ ఉంది మినప్పప్పు అన్న ఉద్దేశంతో నేను బాగా ట్రై చేసి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు అందరికీ నచ్చుతుంది. దీనికోసం నేను ఇప్పుడు ఒక కప్పు చూపించాను చూసారా, ఒక చిన్న గిన్నె. ఆ గిన్నెతోనే వేరుశెనగ గుళ్ళు నూనెలో వేయించకుండా ఉట్టిగానే వేపానండి. పై పొట్టన్న తీయొద్దండి, దయచేసి పై పొట్టు తీసి మాత్రం తినద్దండి, పొట్టుతోనే తినండి. ఆ తర్వాత నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో 12 పచ్చిమిరపకాయలు, కారం లేనివి ఇవి, అందుకని 12 వేసానండి. కారం ఉంటే మాత్రం చూసి వేసుకోండి. అవి నీళ్ళల్లో మాత్రమే ఉడకపెడుతున్నాను, నూనెలో వేపట్లేదు. ఇవి నీళ్ళల్లో ఉడికేసరికి మనకి కలర్ చేంజ్ అవుతుందండి. ఈ విధంగా చేంజ్ అయినప్పుడు మీరు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మనం తాలింపు పెట్టేసుకోవాలి, పోపు పెట్టేసుకోవాలి. దేనికంటే చట్నీ కోసం సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర పావు టీ స్పూన్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు ఇంతకన్నా తాలింపు ఏమి వేయనవసరం లేదండి. వేసేసి ఈ కళాయి తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేపుకున్నాం చూసారా వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి అందులో వేసేసేయండి. దేంతో అయితే వేరుశెనగ గుళ్ళు గిన్నె తీసుకున్నామో దాంతోనే పావు కప్పు పుట్నాలు, అల్లం ముక్క చిన్నది, కరివేపాకు కొద్దిగా. ఏ గిన్నెతో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే గిన్నె పావు కప్పు పచ్చి కొబ్బరి అది వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చి తాలింపులో వేసేసేయండి. మనం అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం చూసారు కదా. ఇదే చట్నీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చట్నీ చేసుకుంటే నిజంగా మరీ గారెలకి పునుగులకి కానీ గట్టిగా ఉండాలి, కానీ మరీ పలసగా ఉండకూడదు, ఇడ్లీకి ఉన్నట్టుగా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా కాదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పిండి అండి. మన ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలి ఉంటుంది కదా, అది ఒక 2 కప్పులు తీసుకొని అందులో నేను ఇప్పుడు 4 స్పూన్లు, పెద్ద స్పూన్తో 4 స్పూన్లేమో బియ్యం పిండి వేస్తున్నాను, 1 స్పూన్ ఏమో మైదా పిండి వేస్తున్నాను. అంతే, 2 కప్పులు ఇడ్లీ పిండిలో మనం వేసుకోవాల్సింది ఇంతే. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు చిన్నవండి, చాలా చిన్నవి తరిగాను. అల్లం కూడా చిన్న ముక్క తీసుకొని సన్నగా తరిమాను. ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ 3 నేను తీసుకున్నానండి. తీసుకొని కరివేపాకు మరి అలా ఆకుల్లాగా వేయకండి, కట్ చేసి వేయండి. కొత్తిమీర, కరివేపాకు సమానంగా తీసుకోండి, ఇంత ఈ మాత్రం సరిపోతుంది. పుదీనా మాత్రం కొద్దిగా తీసుకోండి. మనకి గారె ఫ్లేవర్ అనేది పోకూడదు, కానీ టేస్ట్ బాగుండాలి. అంటే పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇగో ఈ మాత్రం ఆకులు సరిపోతాయి. ఆల్రెడీ చిన్న లేత ఆకులు తీసుకున్నాను, అవి కూడా తుంచేస్తున్నాను, అంటే పిల్లలు తిన్నా కానీ కనిపించకుండా. ఇలా ఈ 3 ఆకులు వేసుకున్న తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. తినే సోడా కొద్దిగా, చాలా చిటికెడు వేయండి. సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలపండి. కలిపితే మనకి అసలు గారెలు నిజంగా అండి, మనం మినప్పప్పు కష్టపడి రుబ్బి వేసుకుంటూ ఉంటాం చూసారా, అవి దీని ముందు పనికిరావు అసలు. పైగా ఇది ఎంత సాఫ్ట్గా, పైనేమో క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మనం ఏం నానబెట్టుకునే అవసరం లేదండి, ఎందుకంటే ఇడ్లీ పిండి మనకు ఎలాగో నానే ఉంటుంది కాబట్టి ఇడ్లీ పిండిలో మనం డైరెక్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇవేం చేయాలంటే మనం గారెలు వేసుకోవాలి. ఇది రాని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం గారె వేస్తుంటే ఇలా చేతికి కాస్త నీళ్ళు అంటించుకొని, నేను ఇప్పుడు ఎలా అయితే చూపించానో ఆ విధంగా వేసేసేయండి గారెలు. నేను ఇప్పుడు ఇవి పెద్దవి వేస్తున్నాను, కావాలనే పెద్దవి వేస్తున్నాను. ఇవి 5 రూపాయల గారెలు కాదు, ఇవి పెద్దవి. నేను 5 రూపాయల గారెలు కూడా వేసి చూపిస్తాను చూడండి. అంటే మన ఇంట్లో అనుకోండి 5 రూపాయలు అవసరం లేదు కదా, మనం తింటాం కాబట్టి ఇలా ఈ సైజ్ అయినా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వేసాను. ఇప్పుడు ఇగోండి ఇలా మంచి రంగు వచ్చేది చూసారా, ఈ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చేయటం వచ్చిన వాళ్ళు అనుకోండి, కొద్దిగా నీళ్ళలో చేయి ముంచి ఆ చేతులనే చిన్నది రౌండ్ చుట్టేసి హోల్ అక్కడే మనం పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. మనకి 2వ చెయ్యి అవసరం లేదండి, అంటే బాగా డైలీ వేస్తున్న వాళ్ళకైతే ఈ విధంగా వచ్చేస్తుంది. రాని వాళ్ళ అలాగా 2వ చెయ్యి ఉపయోగించాలి. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే వేసేస్తూ ఉంటాను.
అంటే మేము బాగా వేస్తూ ఉంటాం కాబట్టి నాకు బాగా అలవాటు. రెండో చెయ్యి అన్నది టచ్ చేయనండి, ఆ ఆయిల్ ప్యాకెట్ కానీ వేరేది ఏది టచ్ చేయను. ఇలా మనం మధ్యలో హోల్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు తడి చేసుకుంటూ ఉండాలి, పిండి మన చేతికి అంటకుండా. ఇవి 5 రూపాయల గారెలు. ఇప్పుడు నేను వేస్తానని చూసారా, ఇవి మనకి బయట 5 రూపాయలకు అమ్ముతారు. ఎందుకంటే నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసానంటే వాళ్ళకి ఇడ్లీ పిండి ఫ్లేవర్ అనేది తెలియకూడదు. ఈ ఆకులన్నీ వేసి పచ్చిమిర్చి, అల్లం వేసామంటే ఫ్లేవర్ మారిపోద్ది. మారిపోయిందంటే మనకి గారె రుచి డబల్ అయిపోద్ది. మినప్పప్పు రుచి అసలు పనికిరాదు ఈ గారె ముందు, అంత టేస్ట్ వస్తుంది. అందుకోసమని వాళ్ళు చాలా ఈజీగా చక్కటి పద్ధతిలో వేసి మనకి ఇస్తున్నారండి. అందుకే అంత బాగుంటాయి. మనం ఇంట్లో చేసినా పిల్లలు సరిగ్గా తినరు. బయటికి వెళ్ళి ప్లేట్ గారె తెచ్చుకుంటే ఆ ఆకుతో సహా మొత్తం చట్నీతో సహా మొత్తం వేళ్ళు కూడా నాకు ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి అంతవరకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసుకుందాం. అందుకని ఇలా అనుకోండి, 5 రూపాయల గారెలు మనకి ఇడ్లీ పిండి ఉంటే చాలు, మినప్పప్పు రుబ్బే బాధ లేదు. మీ పిల్లలు అడిగారు అనుకోండి, గార ఎప్పుడు ఇడ్లీనా అన్నారనుకోండి, ఇలా గారేసేసేయండి. ఇంతలోకి గారెలా వేసాం మమ్మీ అంటారు. అంత ఈజీగా వేసేసుకోవచ్చండి. నేను కలిపిన పిండి చూశారు కదా ఎంత కలిపానో, దానికి నాకు ఇన్ని గారెలు అయినాయి. నేను ఇన్ని అవుతాయి అనుకోలేదండి. చాలా లాభం. వాళ్ళకైతే మాత్రం చాలా కష్టపడతారు, అంతే లాభం కూడా వస్తూ ఉంటుంది. మనం అలా అనకూడదు. కానీ ఇదిగోండి, ఈ విధంగా ఎన్ని గారెలు వచ్చినాయి, మన ఫ్యామిలీ మొత్తం తినేయచ్చండి. చాలా చక్కగా మీకు నచ్చినట్టుగా మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఎలా ఉంది, మీకు నచ్చిందంటారా? 5 రూపాయల గారెలు ఇవి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. వెంటనే అంటే మేము భోజనం చేద్దాం అనుకున్నాం, కానీ భోజనం ప్లేస్లో ఇదే తినేసాం ఈరోజైతే. అంటే అంత ఎక్కువ క్వాంటిటీ వచ్చినాయి కదా అన్న ఉద్దేశంతో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు. టిఫిన్ అయితే 4 తింటాము, భోజనం అయితే కొంచెం ఎక్కువ చేస్తాము. ఇంకా క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా భోజనం చేస్తాము. కానీ చట్నీ చేసాం కదండి, చట్నీ అస్సలు వేసుకోలేదు. అంటే కొద్దిగా వేసుకున్నాం కానీ ఉట్టివే బాగున్నాయి. మాకైతే అలా ఉట్టివే తినేసాం. మేమైతే మొత్తం అలా తినేసామండి. చాలా బాగుంది. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. తప్పకుండా మీకు ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి.